నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. వెస్టిండీస్పై అద్భుతమైన విజయం. సంజు శాంసన్ ఎవరైతే బాగా విమర్శించారో వారి నోళ్ళు తన బ్యాట్తోనే మూయించాడని చెప్పాలి. స్టార్టింగ్ ప్లేయింగ్ 11లో కూడా లేడు, కానీ ఇప్పుడు చాలా కీలకమైన ప్లేయర్గా మారాడు. వెస్టిండీస్పై ఒక మరపురాని విజయాన్ని అందించాడు సంజు శాంసన్. దీంతో ఇండియా సెమీఫైనల్స్కి చేరుకుంది. ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడబోతుంది. సో మరి ముంబైలో జరగబోతున్న ఈ సెకండ్ సెమీఫైనల్లో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇండియా సెమీస్ని దాటి ఫైనల్లోకి దూసుకెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్, ఎక్స్పర్ట్, అలాగే ఎస్కేబి షార్ట్స్ ద్వారా చాలా బాగా ఫేమ్ సంపాదించిన సందీప్ మన స్టూడియోలో ఉన్నాడు. తను పలకరిద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్. సో సూపర్ విక్టరీ అనుకోవచ్చు నిజంగా. సంజు శాంసన్కి అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజయం నీకు ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్ విక్టరీ. మనం ముందే చెప్పాం, వెస్టిండీస్ మీద ఇండియా ఓడిపోకూడదు, ఇండియాకి సాలిడ్ టీం ఉంది, వెస్టిండీస్ దగ్గర అంతా ఇబ్బందికరంగా పెట్టే బౌలింగ్ లైనప్ కనిపించట్లేదని. బట్ బాగా నచ్చింది ఏంటి అంటే కనుక, ఒక మనిషి ఎవరినైతే డ్రాప్ చేశారో అతను మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అతనికి దొరికినప్పుడు ఒక్క ఫాల్ షాట్ కూడా ఆడకుండా, ఒక్క తప్పుడు షాట్ కూడా ఆడకుండా, ఏదో దబిడి బాధేయడమో లేకపోతే రష్లోనో కనిపించకుండా కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా, హ్యాపీగా ఇక్కడ ఒక మ్యాచ్ని గెలిపించడం అంటే కనుక దట్ ఈస్ వాట్ యూ నీడ్ సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ దగ్గర నుంచి. సంజు ఇస్ అ మ్యాచ్ విన్నర్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఇన్కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా అతని మీద ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉండింది, ఒక ఛాలెంజ్ లాగానే ఉండింది. వాటన్నిటిని అధిగమించి అంత కూల్గా ఎట్లా ఆడాడు అనేది నాకు ఇంకా అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్. అంత కూల్గా, అంత కంపోజ్గా ఎట్లా ఆడాడని చెప్పేసి. అద్భుతమైన ప్లేయర్, అద్భుతమైన నాక్, అండ్ అంతకన్నా అద్భుతంగా టెంపర్మెంట్ కనిపించింది సంజు శాంసన్ దగ్గర నుంచి. సో ఫెంటాస్టిక్లీ డన్. తిలక్ దగ్గర నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. దూబే 2 బౌండరీలు మర్చిపోకూడదు సుమి, అది కూడా మంచి కాంట్రిబ్యూషనే. బుమ్రా ఒక ఓవర్లో 2 వికెట్లు తీసి కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. సో ఓవరాల్ అ వెరీ గుడ్ విక్టరీ. అండ్ అనుకున్నట్టుగానే సెమీఫైనల్స్ రీచ్ అయ్యాం. మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే వెస్టిండీస్ మ్యాచ్లో సో క్యాచ్ డ్రాపింగ్ ఉంది. సో బౌలింగ్ కొంచెం కలవరపరిచింది. మనకి హర్షదీప్ సింగ్ వేసిన ఓవర్ డ్యామేజ్ అయింది. ఆ మూమెంటంలో నెక్స్ట్ ఓవర్ వేసిన వరుణ్ని కూడా కొట్టారు. సో దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి మనం? ప్రతి మ్యాచ్లో ఎక్కడో అక్కడ ఎవరో ఒక బౌలర్కి మాత్రం బడిత పూజ జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. T20 అన్నాక 1 బౌలర్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. బట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఆ ఆఫ్ ఓవర్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ ఫర్ అస్ 16-17 ఓవర్లు ఎప్పుడైతే హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి వేశారో అక్కడ ఆ 2 ఓవర్లు కలిపి దాదాపుగా 42 పరుగులు వచ్చేసాయి. అక్కడ కనుక వాళ్ళు 10 రన్లకే వెళ్ళుంటే కనుక ఇండియా వుడ్ హావ్ చేస్డ్ ఓన్లీ 170. సో ఇటువంటి మిస్టేక్స్ అనేవి సెమీఫైనల్లో చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఆ ఓవర్ ఎందుకంత పెద్ద ఓవర్ అయింది, హర్షదీప్ సింగ్ మొత్తం ఓవరాల్ ఫిగర్స్ చూసుకుంటే 4 ఓవర్లు 40 రన్లు ఇచ్చాడు. ఆ ఒక్క ఓవర్లో 26 రన్లు ఇచ్చాడు. అది కూడా ఒక 4 వైడ్స్, ఒక 5 వైడ్స్ వెళ్ళిపోయిన తర్వాత 6, తర్వాత 4 వెళ్ళింది. సో బేసికలీ యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ బేసిక్స్. మీరు 16-17 ఓవర్లు వేస్తున్నప్పుడు డెఫినెట్లీ స్టిక్ టు యువర్ బేసిక్స్. అక్కడ ఎక్స్పెరిమెంటింగ్లో చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. సో నాకు తెలిసినంత వరకు హర్షదీప్ సింగ్ విల్ లెర్న్ ఫ్రమ్ దట్, విల్ ట్రై అండ్ కీప్ థింగ్స్ సింపుల్. వరుణ్ విషయంలో ఏంటి అంటే ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండర్స్కి వేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే స్టంప్స్ని టార్గెట్ చేయకుండా రన్స్ కొట్టకుండా ఉంటే చాలు అన్నట్టుగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. వికెట్ల కోసం వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. బట్ అతనికి ఏం ప్లాన్ ఉంది, టీంకి ఏం ప్లాన్ ఉంది అనేది దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ రైట్ హ్యాండర్స్కి చాలా బాగానే వేసాడు, కానీ లెఫ్ట్ హ్యాండర్స్కి మాత్రం దొరుకుతున్నాడు వరుణ్. ఆ విషయంలో ఒక ఛాలెంజ్ లాగా కనిపిస్తుంది. ఇక ఫీల్డింగ్ అంటారా, ఏం చెప్పాలో అర్థం కావట్లా మీకు. అభిషేక్ శర్మ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. అలాంటి 2 సింపుల్ క్యాచెస్ బై ఈ స్టాండర్డ్స్. ఫస్ట్ అయితే చాలా సింపుల్ క్యాచ్ అది నేలపాలు. సెకండ్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అలాంటివి చాలా పట్టాడు, అది నేలపాలు. వరుణ్ చక్రవర్తి అంటే బౌలింగ్ ఎండ్కి లేదు, కీపింగ్ ఎండ్కి లేదు, మధ్యలో వేసాడు త్రో, లేదంటే అక్కడ మనకి పవర్ ప్లేలో 2 వికెట్లు వచ్చాయి. సో ఈ ఫీల్డింగ్ ఇష్యూస్ అనేవి డెఫినెట్లీ టీమిండియాకి ఉన్నాయి. అండ్ అది ఇప్పుడే కాదు, ముందు కూడా కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. మరి దిలీప్ సాబ్ చాలా ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫీల్డింగ్లో ఇలాంటి ల్యాప్సెస్ వస్తూ ఉన్నాయి. ఫార్చునేట్లీ దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ మనకు కుదరలేదు. కానీ ఒక చిన్న స్టాటిస్టిక్ చెప్తా, ఇలా ఫీల్డింగ్ చేస్తే కనుక మనం చేసేటప్పుడు ఒక 25 ఎక్స్ట్రా కొట్టాలి, మనం డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఒక 25 తక్కువలో టీంని డిఫెండ్ చేయగలగాలి. అది చాలా పెద్ద ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు నాకౌట్ గేమ్స్లో. సో కమింగ్ టు ద సెకండ్ సెమీఫైనల్కి వద్దాం. ఇంగ్లాండ్తో మనం ఆడుతున్నాం. సో ఇంగ్లాండ్ బలం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంగ్లాండ్ బలాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక బేసికలీ విల్ జాక్స్ చాలా బాగా ఆడుతొచ్చాడు. ఇప్పటికే 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్ అనేవి విల్ జాక్స్కి వచ్చాయి. శామ్ కర్న్ వాళ్ళకి చాలా అద్భుతమైన రీతిలో కొంచెం ఆ బ్యాటింగ్ విషయంలో బాగానే కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాడు. జోఫ్రా ఆర్చర్ పూర్తి స్థాయి పేస్ అందుకోలేదు, కానీ అందుకుంటే ఏం చేయగలరు అందరికీ తెలుసు. ఆ ఒక భయం అయితే ఉంది. ఆదిల్ రషీద్ని బెటర్గా ఆడారు, బట్ స్టిల్ ఆదిల్ రషీద్ ఈజ్ ఆల్సో ఏ థ్రెట్.
ఇప్పటిదాకా జాస్ బట్లర్ దగ్గర నుంచి పెద్దగా రన్లేని రాలా. సో అది ఒక పెద్ద ఫ్యాక్టర్. జేకబ్ బెథెల్ దగ్గర నుంచి పెద్దగా భయంకరమైన ఇన్నింగ్స్ ఏం రాలా. టామ్ బ్యాంటన్ దగ్గర నుంచి పెద్దగా భయంకరమైన ఇన్నింగ్స్ రాలా. ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి ఒక ఇన్నింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళకి నచ్చని, వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే గ్రౌండ్ల మీద ఆడారు, శ్రీలంక వికెట్ల మీద ఆడారు. అక్కడే వాళ్ళు 60 రన్ల తేడాతోనో లేకపోతే ఇలా గెలిచేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు అంటే కనుక జస్ట్ ఇమాజిన్ ఒక మంచి ఫ్లాట్ వాంకడే వికెట్ వచ్చిందంటే వాళ్ళు ఎట్లా కొడతారని. సో బ్యాటింగ్ వాళ్ళది చాలా పెద్ద బలం. బ్రూక్ అటువంటి సర్ఫేస్ మీద 100 కొట్టాడంటే ఈ సర్ఫేస్ మీద ఈజ్ రేరింగ్ టు గో, కుమ్మేద్దాం పద అనే ఆలోచనలో ఉంటాడు. సో బౌలింగ్లో ఆర్చర్, రషీద్ వీళ్ళంతా ఉన్నా కూడా బ్యాటింగ్లో దే ఆర్ డ్యూ ఫర్ సమ్ బిగ్ రన్స్. అలా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడప్పుడు వాళ్ళకి మంచి పిచ్ వస్తుంది, ఎప్పుడప్పుడు కొట్టేద్దాం అని చెప్పేసి. ఇక్కడ మన వాళ్ళు కొంచెం లెంగ్త్లో తేడాలు చేసినా వాయించి వదిలిపెడతారు. సో దర్ బ్యాటింగ్ ఇస్ దర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అది ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కనిపించట్లేదు. ఈవెన్ వెస్టిండీస్తో వాళ్ళు ఆడినప్పుడు, ఇండియాలోనే జరిగిన మ్యాచ్లు అక్కడ సరిగా ఆడలేకపోయారు. దే స్ట్రగుల్డ్ అగేన్స్ నేపాల్, అక్కడ కూడా శామ్ కరన్ లాస్ట్లో కొట్టాడు. అగైన్ ఇటలీకి అగేన్స్గా మళ్ళీ అక్కడే లోవర్ డౌన్ ది ఆర్డర్ దగ్గర నుంచి ఎక్కువ రన్స్ వచ్చాయి. సో ఎక్కడొక్కడ వాళ్ళు కొంచెం బెయిలింగ్ అవుట్లు జరుగుతున్నాయి. టాప్ ఆర్డర్ క్లిక్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. देख रहा है विनोद, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। సో ఒకవేళ ఇప్పుడు మనకి బ్యాటింగ్ చూసుకున్నాం, ఇంగ్లాండ్ది బౌలింగ్ చూసుకున్నాం. సో ఒకవేళ టాస్ పడితే సార్ ఏది తీసుకోవాలంటే ఆ పిచ్ ఎలా ఉండబోతుంది ముంబై పిచ్? ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి సార్. ఒకటి డ్యూ ఉంటుందా ఉండదా. ఇప్పుడు డ్యూ కోల్కతాలో కూడా డ్యూ ఉంటుందనే సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుని డ్యూ వచ్చింది, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగానే వచ్చింది. ఇన్ ది ఎండ్ ఇట్ వాస్ దేర్. ఇప్పుడు ముంబైలో కూడా డ్యూ ఉంటుంది అంటే కనుక డెఫినెట్లీ యూ వాంట్ టు ఫీల్డ్ ఫస్ట్ చేసి ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఆలోచనలోనే ఉంటారు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ అంటే కనుక కొంచెం ఎక్స్ట్రా కొట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. బికాజ్ వాంఖేడలో ఎంత కొట్టినా కూడా ఎక్కడో అక్కడ ఇది చేసేస్తారేమో అని ఒక చిన్న బెడద మాత్రం ఫీల్డింగ్ టీమ్స్కి ఉంటుంది. సో ఇంగ్లాండ్కి అగేన్స్గా ఇఫ్ యూ కెన్ స్కోర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 220, 230 మనం సేఫ్గా ఉంటాం. ఇది నాకౌట్ మ్యాచ్, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా మనం మార్జిన్ ఆఫ్ అన్సర్టనిటీ ఉండకూడదు. కొడితే బాగా గట్టిగా ప్లాన్డ్గా 200, 220 కొట్టగలిగితే కనుక ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అలాగని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయలేమనట్లేదు, బట్ ఉన్న మన బౌలింగ్ చూసుకుంటే కనుక ఇంకా ఫామ్లోకి రాలేదు కాబట్టి ఇఫ్ యూ బ్యాటింగ్ ఫస్ట్ స్కోర్ 200 to 220 నాకు తెలిసినంత వరకు మంచి ఫ్లాట్ వికెట్ వస్తుంది. మరి యూఎస్ఏ మన మ్యాచ్ ఇచ్చిన వికెట్ అయితే రాదు, వెస్టిండీస్ జింబాబ్వే ఆడిన వికెటే వస్తుందని అనుకుంటున్నాను, అలాంటి వికెట్ వస్తుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇంగ్లాండ్ ఈజ్ బ్యాటింగ్, ఇది సెమీఫైనల్ మ్యాచ్, ఇది వెస్టిండీస్ 190 కొట్టేసరికి ప్రతిసారి 180 కొట్టడం అవ్వదు. సో వీల్ హ్యావ్ టు చూస్ మనం ఎటువంటి లెన్స్ వేయబోతున్నాం, ఎటువంటి టాక్టిక్స్తో వెళ్ళబోతున్నాం. వెస్టిండీస్తో చాలా ప్రీ ప్లాన్ టాక్టిక్ లాగా కనిపించింది. పవర్ ప్లేలో 2 ఓవర్లు అక్షర్ పటేల్ వేయాలి, హార్దిక్ 1 ఓవర్ వేయాలి, బుమ్రా 1 ఓవర్ వేయాలి, హర్షదీప్ సింగ్ 2 ఓవర్లు వేయాలి, వరుణ్ ఓన్లీ పవర్ ప్లే తర్వాతే రావాలని. బట్ వికెట్ పడిన తర్వాత అవకాశం ఉండింది సూర్యకి టు అటాక్. వికెట్ పడిన నెక్స్ట్ ఓవర్ హార్దిక్ ఓవర్ వేయించేయడం, అక్షర్ ఓవర్ వేయించడం చేశాడు. అలా కాకుండా కొంచెం మనం వికెట్ టేకింగ్ అబిలిటీ మీద, వికెట్ టేకింగ్ మీద ఫోకస్ పెడితే ఐ థింక్ వీ విల్ డూ వెల్ అనేది నా ఫీలింగ్. కొంచెం అగ్రెసివ్ క్యాప్టెన్సీ అవసరం ఒకవేళ మనం ఫీల్డింగ్ ఫస్ట్ చేస్తున్నామంటే. బట్ సూర్య ఒక మ్యాచ్ టాస్ గెలిచాడంటే నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలుస్తాడని గ్యారంటీ అయితే నాకు లేదు. ఎందుకంటే మన రెండు టాస్లు ఒకేసారి గెలవడం అంటే కొంచెం డిఫికల్ట్గానే కనిపిస్తాను. సో ఇప్పుడు మనకి ఒకవేళ సేమ్ టీం వెళ్తామా ఇప్పుడు ఆడిన టీమే, లేదంటే ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్తాం ముంబై పిచ్ కాబట్టి? డ్యూ అనేది వస్తుంది ప్రాక్టీస్లో, రాత్రిపూట వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ సేమ్ టీంతో వెళ్తాం. లేదు మనకి టర్న్కి కొంచెం అనుకూలంగా ఉంది అంటే కనుక డెఫినెట్లీ గెట్టిన కుల్దీప్ యాదవ్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్పిన్నర్స్కి అగేన్స్గా స్ట్రగుల్ అవుతుంది. అవును, అక్కడ కుల్దీప్ ఉన్నాడు, ఇక్కడ వరుణ్ ఉన్నాడు, దిల్ డెఫినెట్లీ స్ట్రగుల్. కాకపోతే నిజంగానే డ్యూ సిచ్యువేషన్స్ లాంటివి వచ్చి బాల్ గ్రిప్పింగ్ కనుక కష్టమైంది అంటే కానీ ఇద్దరు రన్స్కి వెళ్తారు. సో దానివల్ల సేఫర్ బెట్టేసి హర్షదీప్ సింగ్ బాగానే వేస్తున్నాడు, బట్లర్ అండ్ అలాగే మనవాడి పేరేంటి ఫిల్ సాల్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ కొంచెం అవుట్ అయ్యే
విధానాలు కూడా ఉంటాయి, లాస్ట్లో కొంచెం యార్కర్లు కూడా వేయాలి కాబట్టి దే మైట్ స్టిక్ టు ద సేమ్ కాంబినేషన్ నేనైతే అనుకుంటూ ఉన్నా. బట్ ఎక్కడొక్కడ హింట్ ఆఫ్ టర్న్ కనిపిస్తుంది అంటే కనుక కుల్దీప్ రావచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ హర్షదీప్ సింగ్ ప్లేస్లోనే వస్తారు. హర్షదీప్ సింగ్ అంత బాగా వేసినా కూడా హర్షదీప్ సింగ్ ప్లేస్లోనే అక్కడ ఆపర్చునిటీ ఉంది కుల్దీప్ యాదవ్ ఒక లోపల రావాలంటే. బట్ ఐ థింక్ సేమ్ టీమ్తోనే వెళ్తాం అనుకుంటున్నా, ఎక్కువ చేంజెస్ చేయరు. ఇప్పుడు మనం లాస్ట్ టైం వరల్డ్ కప్ చూసుకుంటే అక్షర్ పటేల్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చాడు. సో అదే ప్రయోగం చేస్తారేమో అని వెస్టిండీస్తో అనుకున్నాను, ఎందుకంటే టార్గెట్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారా? ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉందంట. ఆర్డర్ కూడా మార్చారని అనుకుంటున్నా, ఎందుకంటే తిలక్ అట్ నంబర్ 3 కన్నా కూడా 3 డౌన్ అంటే నంబర్ 5లో బాగా ఆడాడు, నంబర్ 6లో బాగా ఆడాడు, అండ్ అక్కడ ఒక రిథంలోకి సెట్ అయ్యాడు. అండ్ ఇంగ్లాండ్ మీద తిలక్కి మంచి రికార్డ్ ఉంది, ఈ కెన్ ఫినిష్ ఆఫ్ చేజెస్. సో తిలక్ని అక్కడే పంపిస్తారు, అక్కడ అటువంటి మార్పులు చేయరు. సంజు, అభిషేక్, ఇషాన్ వాళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్లో ఉంటారు, సూర్య 4లో ఉంటాడు. తర్వాత ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే హార్దిక్, దూబే, అక్షర్ వీళ్ళు మన వాళ్ళు సడన్గా 3-4 వికెట్లు పడిపోయాయంటే కనుక అక్షర్ పటేల్ రావచ్చు లోపలికి. సో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అదర్వైజ్ పెద్దగా బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు ఉండవు అని అనుకుంటున్నా. ఇదే సెటప్తో వెళ్తారని నా ఫీలింగ్. ఇప్పుడు ఎవరు కీ ప్లేయర్ అవ్వబోతున్నారు సెమీఫైనల్? అంటే ఆల్రెడీ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో సంజు అయ్యాడు, నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు అంటే ఏంటి హోప్ ఎవరి మీద పెట్టుకోవచ్చు? బుమ్రాకి నిజంగా దిస్ ఈస్ ద డే, ఎందుకంటే 2016లో ఇదే వాంఖేడే స్టేడియంలో వెస్టిండీస్కి అగేన్స్ట్గా సెమీఫైనల్ మనం ఓడిపోయాం T20. అక్కడ ఒక మంచి క్యాచ్ పట్టాడు కదా, నో బాల్ అయింది అశ్విన్ బౌలింగ్లో. తర్వాత అతను కొంచెం రన్స్కి వెళ్ళాడు, హార్దిక్ పాండ్యాలో రన్స్కి వెళ్ళాడు. సో దే హ్యావ్ టు డూ వెల్. బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా నాకు తెలిసినంత వరకు కీ అవుతారు, అదే గ్రౌండ్ వాళ్ళు అక్కడే ఆడతారు. సూర్య అగేన్స్ట్ ఇంగ్లాండ్ మంచి రికార్డ్ ఉంది, కానీ సెమీఫైనల్స్ ఎంతవరకు ఆడతాను ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ మై ఐజ్ ఆర్ ఆన్ హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా. వాళ్ళిద్దరూ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలరు. హార్దిక్ విత్ ద బాల్ ఆల్సో, బ్యాట్తో కాదు, విత్ ద బాల్ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తాడు, వికెట్లు తీయగలిగాడు మిడిల్ ఓవర్స్లో ఆర్ ఇన్ పవర్ ప్లే, ఎందుకంటే పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసే అవకాశం ఉంది హార్దిక్ పాండ్యాకి. సో ఇక్కడ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బుమ్రా అండ్ హార్దిక్ సరైన రీతిలో కాంట్రిబ్యూట్ చేశారంటే కనుక వీఆర్ గోయింగ్ టు డిఫీట్ ఇంగ్లాండ్. ఓకే, మనకి డేంజర్ ఎవరు అంటే ఎవరు వికెట్స్ తొందరగా తీయాలి ఇంగ్లాండ్తో, డేంజర్ ఎవరు అంటే అందరూ డేంజర్లే, ఎప్పుడు ఎవడో ఆడతాడో తెలియదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా టాప్ ఆర్డర్ కలిసికట్టుగా ఫైర్ అయింది లేదు. శ్రీలంక మీద కూడా 150 కొట్టడానికి వాళ్ళు తలప్రాణాలు తొక్కొచ్చాయి. ఈవెన్ అగేన్స్ట్ మీరు న్యూజిలాండ్ మాట్లాడుకుంటే కనుక వికెట్లు పడుతూ ఉన్నాయి. లాస్ట్లో రెహాన్ అహ్మద్, విల్ జాక్స్ కొట్టడం మొదలుపెట్టారు. మీరు తర్వాత పాకిస్తాన్కి అగేన్స్ట్గా మ్యాచ్ చూస్తే ఒక్క బ్రూక్ తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాండ్స్ అప్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు ఆడుతున్నారు. ఇండియాకు కూడా అదే పరిస్థితి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మ్యాచ్లో ఆడి గెలిపిస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్కి కూడా అదే పరిస్థితి ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి డేంజరా కాదా అన్న విషయం మనం పక్కన పెడితే కనుక జోఫ్రా ఆర్చర్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ స్ట్రాంగ్ థ్రెట్. చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తాడు, కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు జాష్ టంగ్ ఈజ్ అవైలబుల్, అతను కూడా లోపల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఓవర్టర్న్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కొంచెం బ్యాటింగ్ స్ట్రెంత్ చేసుకోవడానికి. ఆర్చర్ ఫుల్ పేస్తో వేయట్లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అంటే కనుక ఇంగ్లాండ్ బౌలింగ్ని మన వాళ్ళు ఆడేసుకుంటారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే శామ్ కరన్ కూడా అంత బాల్ స్వింగ్ అవ్వట్లేదు, ఇస్ బౌలింగ్ డీసెంట్ లెవెల్, బాల్ పెద్దగా స్వింగ్ అవ్వట్లేదు. బట్ నాకు తెలిసినంత వరకు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కానీ విల్ జాక్స్ 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లో అవార్డులు వచ్చాయంటే కనుక అతను చాలా చాలా డేంజరస్ ఫెల్ అవుతాడు. సో విల్ జాక్స్తో కొంతవరకు, శామ్ కరన్తో కాసంతవరకు మనం ఫిల్ సాల్ట్, తర్వాత హ్యారీ బ్రూక్తో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సో ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఫైనల్స్కి వెళ్ళిపోతాం. ఓకే సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది సందీప్ చెప్తున్నాడు ఫైనల్కి అయితే డెఫినెట్గా అడుగు పెడతాం మనం. సో ఇంగ్లాండ్ని అయితే బీట్ చేయబోతున్నాం అని చెప్తున్నాడు. మరి చూద్దాము ఏం జరుగుతుంది అనేది. అలాగే మీకేమి అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సందీప్ని ఏదైనా అడగాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఫినాలేకి వెళ్ళబోతున్నాం, ఫైనల్స్కి. సో ఫైనల్స్లో కూడా మనం ఇలాగే వీడియో చేద్దాం, మాట్లాడుకుందాం. RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.